నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆయన ఏదైతే ఒక ప్రోగ్రాం పెట్టి అందులో చంద్రబాబు మేనిఫెస్టో రీకాలింగ్ అంటూ ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసి వాళ్ళ కార్యకర్తల్ని ఇంటింటికి వెళ్ళి చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారా లేదో అని కనుక్కోమని చెప్పడం జరిగింది. అయితే అసలు నిజంగా ప్రజల యొక్క ఆన్సర్స్ ఎలా ఉంటాయి, ప్రజలు అవిశ్వాసం ఎలా ఉంది గవర్నమెంట్ పరంగా అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. ప్రజలు ఎలాంటి ఆన్సర్స్ ఇచ్చే అవకాశం ఉంది సార్? ప్రధానంగా ఎలాంటి ప్రజలని నేను చెప్పలేను కానీ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రభుత్వ వ్యతిరేకత అన్నది సాధారణంగా ఏ ప్రభుత్వంకైనా ఒక దగ్గర ఒక 6 నెలల పాటు ఒక హనీమూన్ పీరియడ్ లాగా ఉంటుంది. కానీ క్వైట్ సర్ప్రైజింగ్లీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 45 రోజుల్లోనే ఢిల్లీ వేదికగా శాంతి భద్రతల సమస్య పట్ల దేశంలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద అపోజిషన్ పార్టీస్ అన్నిటికీ ఒక అలర్ట్ ఇచ్చాడు. అండ్ నేషనల్ మీడియా కూడా ఫస్ట్ మన పక్క తిరిగి చూసే పరిస్థితి క్రియేట్ అయ్యేది. సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో ఈ ప్రభుత్వం ఏదైతే ప్రామిసెస్ చేసిందో, ఉదాహరణకి బాదుడే అని గత ప్రభుత్వాన్ని అవహేళన చేస్తూ వచ్చే దగ్గర ట్రోప్ ఛార్జీల రూపంలో 17,500 కోట్లు ప్రజల మీద పెనుభారం మోపింది ఎలక్ట్రిసిటీ పరంగా. అండ్ తర్వాత రైతు సమస్యలు కేంద్ర ప్రభుత్వం 2 విడతలుగా ఖరీఫ్ రబీ సీజన్లకు ఇచ్చిన రైతు బంధువు లేకపోతే రైతు వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్, అది మాత్రం ప్రజలకు అందలేదు. అండ్ తీవ్రంగా రైతులు పడుతున్న మానసిక సంఘర్షణకి గుంటూరు మిర్చి యార్డు పర్యటన, పొగాకు రైతుల పర్యటనలతో రైతు సమస్యల పట్ల, ప్రజా సమస్యల పట్ల అండ్ వాళ్ళ కార్యకర్తలని పైశాచికంగా చంపేస్తున్న ఉదంతాలతో, శాంతి భద్రతలు, ఈ 3 అంశాలతో నిరంతరం ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతని ప్రజల్లోకి అతని పర్యటనల త్రూగా తీసుకొస్తున్నాడు. ఈ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్లో ఇవాళ 1 year సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రభుత్వం యొక్క విధి విధానాలు, వాళ్ళు చెప్పిన ప్రామిసెస్, ఉదాహరణకి పెన్షన్ ఏదో ఇస్తున్నారు, నిన్న జూన్కి ఇవ్వాల్సిన బకాయిలు 8,000 కోట్లు మాత్రమే బడ్జెట్ పరంగా ఇస్తూ కావాల్సిన 13,000 కోట్లకి 5,000 కోట్లు ఎక్కడి నుంచి కాంపన్సేట్ చేస్తారో కూడా చెప్పకుండా పిల్లలకి అమ్మఒడి ఇచ్చామని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అన్న దగ్గర గతంలో లెక్క క్లియర్గా ఉంది. 64 లక్షల మంది తల్లులు, ఈసారి దగ్గర 87 లక్షల మంది పిల్లలు అన్న దగ్గర ఎంతమందికి ఇచ్చారో ఇవాళకి కూడా స్టాటిస్టిక్స్ రాలేదు. పేరుకి మాత్రం ఇచ్చిన 8,000 కోట్లు, కావాల్సింది 87 లక్షల మంది పిల్లలకి. సో ఇట్లాంటివన్నీ లోపభూయిష్టంగా ఉన్న వాళ్ళ ప్రామిసెస్. తర్వాత అభివృద్ధి సంక్షేమానికి మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, సంపద సృష్టిస్తాం ఉన్న దగ్గర ఒక లిక్కర్ పాలసీ తీసుకుందాం. గత ప్రభుత్వంలో 2014 నుంచి 19 దగ్గర 78,600 కోట్లు ఎంతో క్యాష్ రెవెన్యూ వచ్చింది స్టేట్ ఎక్స్చెక్కర్కి. గత ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 1,103 కోట్లు వచ్చినప్పుడు ఆదాయ వనరులకు కూడా గండి కొడుతూ జిఎస్డిపి కానీ జీడిపి కానీ జిఎస్టీ వసూల్లో కూడా చాలా నిరర్ధక పరిస్థితి ఉంది. ఇప్పుడు జిఎస్టీ వసూల్లో మానసిక సంఘర్షణకు గురి చేస్తున్న మొత్తం టోటల్ స్టాఫ్ మీద, ఇది స్టేట్ గతంలో సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నౌ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ జిఎస్టీ కౌన్సిల్స్లో పరిధిలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రొడక్ట్ అవుతున్న వాటికి కూడా సంబంధం లేని అంశాలతో ప్రజలు ట్యాక్స్ కడుతున్నారా లేదన్న ప్రాథమిక అవగాహన కూడా లేకుండా, క్యాష్ రొటేషన్ లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు, ఎంప్లాయీస్ సెక్టర్లో వాళ్ళకి ఏమి ఇస్తానన్నది దగ్గర 4 DL పైచీలకు పెండింగ్లో ఉన్నాయి. సో పక్క ఎంప్లాయీస్కి చెప్పినవి చేయక, మాస్టర్లందరికీ స్కూల్ ఓపెన్ అయ్యేదాకా ట్రాన్స్ఫర్ల విషయంలో తేల్చకుండా ప్రమోషన్లని ట్రాన్స్ఫర్లు ఇస్తూ ఇవన్నీ ప్రజా సమస్యల్ని ఏకతాటి మీద తీసుకొచ్చి ప్రజల్ని ఫస్ట్ 175 నియోజకవర్గాల్లో గెలిచిన 11 మంది కాకుండా మిగిలిన ఇన్ఛార్జీలతో ఆయన నిన్న మీటింగ్ పెట్టుకుని హీ హెస్ గివెన్ ఎ టాస్క్. దీనికి పారల్గా చంద్రబాబు గారు కూడా గడప గడపకి మేనిఫెస్టో కార్యక్రమం ఆయన ఎప్పుడైతే తెరలేపాడో తిరిగి ఆయన ప్రశ్నిస్తున్నాడు, మీకేటి సంబంధం దీంట్లో, మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారని. బట్ వెసెస్ గతంలో నేను మంచి చేస్తే మీరు ఓటేయండి అన్నారు. అదే చంద్రబాబు గారు పాలిచ్చామని వదులుకొని ఒట్టిపోయిన గేదెని తీసుకొచ్చారు. అది నిజమని ప్రూవ్ అవుతున్న ఈ తరుణంలో ప్రజలకి ప్రజా సమస్యల విషయంలో చేతావని ఇవ్వడానికి నేను చెప్పిన దాని ప్రకారం మీరు మోసపోయారు, చూసుకోండి ఒకసారి, అట్లీస్ట్ మీకు రావాల్సినవి కూడా రావట్లేదంతే. ఎందుకంటే ఏ నవరత్నాల పదాలకు ధీటుగా మేము పెంచిన వాటితో మిమ్మల్ని ఇంకా సంతృప్తి పరుస్తూ ఉన్న భరోసాతో ఈ ప్రభుత్వ స్థాపన 120 స్థానాలతో ఉన్నప్పుడు ప్రజలకు ఏమందుతున్నాయి అన్నది చూసుకుంటే ఎక్కడ వేసిన గొంగలే అక్కడే ఉంది. సో దీని మీద ఖచ్చితంగా ప్రజల్లో ఒక ఇండికేటర్ని తీసుకెళ్ళిన తర్వాత తర్వాత ఎలక్షన్స్ ముందునో లేకపోతే దీనికో పాదయాత్రలు చేసినా నియోజకవర్గాల పర్యటనలో కూడా అవి చాలా యాడెడ్ ఫ్లేవర్స్ అవుతాయి. ఎవరి పార్టీ వాళ్ళు 6 నెలల కాలం పాటు హనీమూన్ పీరియడ్ ఉన్న ఈ ప్రభుత్వం మిగిలిన 6 నెలల్లో కూడా కనీస కార్యాచరణ లేకుండా అక్యుములేటెడ్ స్టఫ్ ఎంత ఉన్నప్పుడు ఆ క్యారీ బ్యాగ్లు వేసుకుని ముందుకెళ్ళే ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అపోజిషన్ పార్టీ గలం వినిపించడం సర్వసాధారణం. ఎందుకంటే వాళ్ళకి అసెంబ్లీ వేదికగా 11కే పరిమితం అయినప్పుడు, ఒక అపోజిషన్ వాయిస్ లేని నిస్సహాయ స్థితి ఉన్నప్పుడు నియోజకవర్గాల వాళ్ళ వాయిస్ని స్పందన చేసుకోవడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ప్రజలు నోరు ఇప్పుతారంటారా? ఇప్పుడే చెప్పరండి వాళ్ళు, ప్రజలేమి చెప్పరు, ప్రజలు గమనిస్తారు. ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరఫున వచ్చిన ప్రతినిధులు చెప్పిన మాటలు వింటారు, చంద్రబాబు గారి పార్టీ పరంగా వచ్చిన ప్రతినిధులు చెప్పిన పదాలు వింటారు. ఈ రెండింటికి కంపారిజన్ రేపు ఎలక్షన్స్లో చూపిస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇన్ కేస్ జమలీ వస్తే ఏంటి పరిస్థితి? అది ఎంత ప్రొయాక్టివ్నెస్ కనబడుతుందంటే ఇట్ రియల్లీ
ఇండికేటర్ ఫర్ దట్ ఇట్ విల్ బీ ఇన్ జనవరి 2027 ఫిబ్రవరిలో ఎలక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. రెండు పార్టీలో అంత ప్రొయాక్టివ్నెస్. నిన్న ఒక సంవత్సరం బట్టి ఇవన్నీ స్కూల్కి పిల్లలకి వాళ్ళ అమ్మఒడి పథకం అంటే తల్లికి వందనం అని పటపట ఇవ్వడం, దీస్ ఆర్ ఆల్ ఇండికేషన్స్. ఎందుకంటే చంద్రబాబు గారు ఎలక్షన్స్ లేదే ఇలాంటి కొన్ని బృహత్తర కార్యక్రమాలు అంత ఈజీగా చేయరు. అంటే మూమెంట్ వచ్చింది కాబట్టి. ఇప్పుడు నాకు తెలిసి గతంలో చూడండి, మీరు గమనించారు లేదో, పసుపు కుంకుమ ఎలా ఇచ్చారో, ఈసారి రైతు బంధు అన్నది ఆపి ఎలక్షన్స్ ముందు కటకటకి 25,000 పైచీలకి ఇచ్చేస్తారు. అది 20-30 పడింది అనుకోండి ఒక్కొక్కరికి. ఆ కాన్సెప్ట్ డ్రైవ్ చేస్తారేమో అని ఒక ఇండికేషన్ అయితే ఉంది. అది వర్కౌట్ అవుద్దా? అయింది కదా లాస్ట్ టైం. 33% దగ్గర ఉన్న దగ్గర 6% ఎన్హాన్స్ అయింది వాళ్ళ ఓటమికి. 23 స్థానాలు వచ్చిన ఎలక్షన్ చూసుకుంటే, అది 19 ఎలక్షన్లో పసుపు కుంకుమ నిరుద్యోగ భృతి పెన్షన్ పెంచింది, ఒక 6% ఓటు బ్యాంక్ పెంచడానికి ఉపయోగపడింది. రైట్ సార్. అది అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఉన్నదానికి, ఇప్పుడు ప్రజెంట్ పొలిటికల్గా పీపుల్ తెలుసుకుంటున్న నాలెడ్జ్కి గతంతో పోలిస్తే ఇప్పుడు వేరు కదా సార్. ఇప్పుడు కొంచెం సరే అవేర్నెస్ దాంతో మనకి ఏదో అయిపోతుంది అన్నది భ్రమ. మీకు అర్థమవుతుందా? అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది పార్టీల పరంగా వాళ్ళ బాధ్యత. కానీ ఆ ఎలక్షన్ ఇంజనీరింగ్ అనేది ముందు రోజు జరిగే పరిణామాల మీద ఆధారపడి ఉంటుంది. ఇవన్నిటితోనే ఎంత అయిపోతుంది అన్న భ్రమల్లో ఎవరు ఉండరు. ఆ రోజులు పోయాయి. మీరు ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసినా ముందు రోజు పరిణామాలు, ఎలక్షన్ ఇంజనీరింగ్ అన్నది ఏ పార్టీలు ఏ విధంగా దాన్ని సంధానపరుచుకొని చేస్తున్నారు చాలా వైటల్ రోల్ ప్లే చేస్తాయి. ఇవి జస్ట్ నామకావస్థ. ఎలక్షన్ ఇంజనీరింగ్ అన్న దగ్గర ఏముంటుందంటే రూలింగ్ పార్టీ అడ్వాంటేజ్. ఇప్పుడు గతంలో చూడండి, వైఎస్ఆర్సీపీ ఎలక్షన్కి ఇక్కడ 1 year బిఫోర్ తెలంగాణ ఎలక్షన్ అయింది. సో వాళ్ళకి బేస్ క్యాంప్ చాలా స్ట్రాంగ్ అయింది. ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, తెలుగుదేశం కూటమికి బేస్ క్యాంప్ చాలా స్ట్రెంగ్ అయింది. సో ఈ బేస్ క్యాంప్ రాజకీయాలు ఇప్పుడు ఉదాహరణకి జమిలీ అనుకోండి, ఆ కాన్సెప్ట్ ఉండదు. నీతో పాటు నాకే అన్నప్పుడు ఎవడ పనులాడు ఉంటాడు, అప్పుడు ట్రాన్స్పరెన్సీ కొంచెం ఎక్కువ ఉంటుంది. కానీ బేస్ క్యాంప్ రాజకీయాలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అవి చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్ అట్రిబ్యూట్ అవుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్. వైఎస్ఆర్ ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నారు, అతను ఖచ్చితంగా వైఎస్ఆర్కి అడ్వాంటేజ్ క్రియేట్ చేశాడు. ఎందుకంటే ఈ పొలిటికల్ రైవలరీ అతనికి తెలుగుదేశంతో కాబట్టి. ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఈ గవర్నమెంట్ 1 year బిఫోర్ ఉంది కాబట్టి తెలుగుదేశంకి అడ్వాంటేజ్ చాలా ఎక్కువ ఉంది. ఇది పొలిటికల్ కార్నర్స్లో చాలా హ్యూజ్ డిబేట్ అయింది దీని మీద, ఎవరెవరికి ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పవర్ సెంటర్ ఇక్కడ హైదరాబాద్ నుంచి ఎక్కడైనా సరే సెటిలర్స్ మూవ్మెంట్ కానీ, ఇప్పుడు ఉదాహరణకి ఒక మూమెంట్ ఆపేయడం అన్నది రూలింగ్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుందా ఉండదా? ఒక కోదాడ బార్డర్ అని గట్టి మూసారు అనుకోండి, చెక్ పోస్టులు పెట్టి, ఎందుకు వెళ్తారో మీరు ఎంతమంది తండోపతండాలకు ఎందుకు వెళ్తారు ఎలక్షన్ కదా, ఇక్కడ మీకు ఉన్న పథకాలు తీసేస్తాం, ఇలాంటి బెదిరింపులు ఉంటాయి కదా, ఆ ప్రభావం అక్కడ ఎలక్షన్ మీద పడుతుంది. ఇప్పుడు అది లేదనుకోండి, స్వచ్ఛందంగా తరలిపోయి ఆటోమేటిక్గా కొట్టేసి వచ్చారు ఎలక్షన్. మొబిలైజేషన్ ఈజీ అవుతుంది. అలాగే క్యాష్, మా చెక్ పోస్ట్ దాటిన తర్వాత అక్కడ మేము సంపాదించుకోగలం. ఎగ్జాంపుల్ చెప్తున్నాం. అంటే మీరు అంటున్న ట్యాంపరింగ్ కూడా కష్టం అవుతుంది అంటారా జమిలీ వస్తే? ఇన్ కేస్ అంత ఈజీ ఉండదు. అదే సాధారణంగా వెస్ట్ బెంగాల్ మిషన్లు గేమ్ చేస్తే అంటారు. వెస్ట్ బెంగాల్కి కూడా ఎలక్షన్ ఉన్నప్పుడు అదే అంటున్నా, అప్పుడు అడ్వాంటేజ్ ఉంటుందా డిసడ్వాంటేజ్ ఉంటుందో చూడాలి. ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.